గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తలో ఉన్న అంశాల గురించి అయితే వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా ఈనాలో చూద్దాము. ఈనాలో చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఐఎన్ఎస్ వాక్షీర్ లోకి ప్రవేశించే ముందు అభివాదం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిత్రంలో నౌకదల్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. మరి ద్రౌపది ముర్ము మరి నేవీ నైపుణ్యానికి నిదర్శనం ఐఎన్ఎస్ వాక్షీర్. ద్రౌపది ముర్ము ప్రశంస. జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా అయితే రికార్డు సాధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. తద్వారా జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించాలని కూడా చెప్పుకోవచ్చు. 2006లో అప్పటి రాష్ట్రపతికి ఏపీజే అబ్దుల్ కలాం ఐఎన్ఎస్ సందురీక్షకులో ప్రయాణించారు. మరి ప్రస్తుతం మాత్రం సెకండ్ గా, అంతకు ముందు రాష్ట్రపతి కాకుండా సెకండ్ రాష్ట్రపతిగా, అలాగే ఒక మహిళగా అయితే ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవచ్చు ముర్ము. మరి ఇక్కడ మనం చూస్తున్నాము. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో అర్జున్ అలాగే హంపి కంచు మోత. తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి అలాగే అర్జున్ ఇరిగేసి ప్రపంచ చెస్ లో అయితే మెరిసారనే చెప్పుకోవచ్చు. మరి చక్కని ఆటతో ఫీడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో క్యాన్సర్ పథకాలు సాధించారు. ఇక మహిళల విభాగంలో రెఫీడింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన హంపి టైటిల్ నిలబెట్టుకోవడానికి ఆఖరి దాకా పోరాడింది. 11 రౌండ్లలో 8.5 పాయింట్లతో అయితే జినేర్ అలాగే మనకి ఇక్కడ ఉమ్మడిగా అగ్రస్థానంలో అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళిద్దరూ ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో అయితే విజయం సాధించారని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాడి వేడికి వేలాయే బారస బాధనలు తిప్పి కొడతాం. పూర్తి ఆధారాలతో సిద్ధం కండి. అసెంబ్లీ నేపథ్యంలో అయితే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి పాలమూరులో వారు అనుమతి కోరింది 7.15 టీఎంసీలకు మాత్రమే. ఇక ట్రైబ్యునల్ తీర్పు వచ్చేలోగా 45 టీఎంసీలను మనం కోరడంలో తప్పేముందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి నేడు అసెంబ్లీకి అయితే కేసీఆర్ అయితే రాబోతున్నారు అని కూడా తెలుస్తుంది. ముఖ్య నేతలతో బారాస అధినేత భేటీ. అసెంబ్లీ నేపథ్యంలో దిశానిర్దేశం. మరి ఈ రోజు మరి మనం చూసుకుంటే మాత్రం అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారని అయితే మనకు తెలుస్తుంది. వాడి వేడిగా చర్చలకు శాసన మండలి సమావేశాలకు వేదిక కానున్నారు. మరి ఈ రోజు ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ఈ రోజు తొలి రోజు సభ ముందుకైతే బిల్లులు ప్రవేశపెట్టడానికి అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మరి తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలు కూడా ఈ యొక్క సభలో అయితే ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది. మరి జీహెచ్ఎంసీలో ORR పరిధిలోని మున్సిపాలిటీల విలీనం అలాగే జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య చూసుకుంటే 150 నుంచి 300కు పైగా పెంపు స్థానానికి సంస్థల ఎన్నికలు మాత్రం 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జిఎస్టి సవరణ, ఉద్యోగుల హేతుబదీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్సులు, అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్స్లకు ఈ సమావేశాలు అయితే చట్టబద్ధత కల్పించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి ఈ రోజు తొలి రోజు ముందుకైతే ఆ యొక్క సమావేశానికి అసెంబ్లీ సమావేశంకి అయితే ముందైతే బిల్లులు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఈ రోజు కేసీఆర్ మరి అసెంబ్లీ సమావేశంకి అయితే హాజరు కాబోతున్నారు. ఈ రోజు ఉదయం 10:30 అయితే ఈ రోజు మొదటి రోజు అసెంబ్లీ సమావేశం వాడివేడిగా సాగే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి మనకి. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 9 జిల్లాల్లో చలి పంజా. సో ముఖ్యంగా ఒక 9 జిల్లాలో మాత్రం విపరీతంగా చలి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అది ఎక్కడో కాదు, అవి కూడా తెలుసుకుందాం మనం. కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా 7.5 డిగ్రీల లోపు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. నేడు రేపు మరింత ఇంకా చలి తీవ్రతగా పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది.
మరి రాష్ట్రాన్ని చలి వణికిస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని రోజులుగా ఉత్తర దక్షిణ జిల్లాలో మాత్రం 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో చూసుకుంటే 7.1 డిగ్రీ సెల్సియస్, మరి అలాగే సంగారెడ్డి జిల్లాలో కోహినూర్లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో, అలాగే భీంపూర్, అలాగే రంగారెడ్డి, మోయినాబాద్, కామారెడ్డి, గాంధారి, మెదక్, ఎల్దుర్తి, నిర్మల్, అలాగే పెంబి, వికారాబాద్, నిజామాబాద్, వీటన్నిట్లో కూడా దాదాపుగా చూసుకుంటే మాత్రం మనకి రాష్ట్రాన్ని ఆ చలి విపరీతంగా వణికిస్తుందనే చెప్పుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర దక్షిణ జిల్లాలో మాత్రం ఆ చలి తీవ్రతగా ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. వచ్చే 2 రోజుల పాటు కూడా ఇంకా ఆ చలి ఎక్కువగా పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ సిగాచి సిఇఓ అరెస్ట్, మరి పేలుడు జరిగిన 6 నెలలకు అయితే పోలీసుల చర్య, 14 రోజులకు అయితే రిమాండ్ కు తరలించినట్టు కూడా తెలుస్తుంది. మరి అది కూడా కంది జైలుకు అయితే తరలించడం జరిగింది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రాజధాని నయా పోలీసింగ్, మరి జిహెచ్ఎంసి పరిధిలోనే 3 కమిషనరేట్లు, ట్యాంక్ బండ్ నుంచి శంషాబాద్ దాకా హైదరాబాద్, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ స్థాయికి మార్పు, పునర్వ్యవస్థీకరణపై 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి పోలీస్ జోన్లు 16 నుంచి 21 వరకు అని కూడా మనకు ఇక్కడ చాలా క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఏంటంటే జిహెచ్ఎంసి తాజా పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ లోను సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లో కూడిన గ్రేటర్ పోలీసింగ్ పరిధిలో మార్పులు చేర్పులు చోటు చేసుకుని ఉన్నాయి అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్, అలాగే డీసీపీ శివధర్ రెడ్డి, కమిషనర్లు సిపి సజ్జనార్, అలాగే సుధీర్ బాబు, అవినాష్ మహంతి, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో కలిసి ఈ విషయంపై కూడా వరుస సమీక్షలు నిర్వహించి వాటికి ప్రతిపాదనలు కూడా రూపొందిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ధరల కట్టడికి ఏది ఔషధం? మరి ఆకాశాన్ని అంటుతున్న మందుల ధరలు మరి 600% to 1100%. మరి లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులు పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలో అయితే వెల్లడించడం కూడా జరిగింది. అంటే మనకు మెడికల్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మందుల ధర విపరీతంగా పెరిగింది అని కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం 38,000 కోట్లు ఆదా. మరి ఔషధాల ధరలపై నియంత్రణ కలిగిన ఎన్పిపిఏ సమర్థంగా పనిచేసి సామాన్యులపై కూడా పడుతున్న భారాన్ని తగ్గించాలని కూడా నివేదిక స్పష్టం చేసింది. ఇక ప్రత్యామ్నాయంగా జెనరిక్ ఔషధాల వాడకాన్ని సూచించింది. ప్రధానంగా మంత్రి భారతీయ జన ఔషధ పరియోజన కింద తక్కువ ధరకు మందులను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. మరి దీని కింద దేశవ్యాప్తంగా చూసుకుంటే 16,000కు పైగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి ఈ పథకం కింద 2,100 రకాల ఔషధాలు, 310 వరకు శస్త్రచికిత్స పరికరాలు అందిస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇక 10 ఏళ్లలో మాత్రం జన ఔషధ ద్వారా ప్రజలకు మాత్రం 38,000 కోట్లు ఆదాయం వస్తున్నట్లు కూడా నివేదిక తెలిపినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది ఇక్కడ. మరి ఇక నేటి అర్ధరాత్రి తర్వాత తెరుచుకొనున్న వైకుంఠ ద్వారాలో తొలి 3 రోజులు టోకెన్లున్న భక్తులకి అనుమతి. మనకి ఎంతో తిరుపతి వైకుంఠ ఏకాదశికి కూడా ఉత్తర ద్వారం ఈ రోజు మరి నేటి అర్ధరాత్రి తర్వాత అయితే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరికైతే టోకెన్లు ఉన్నాయో వాళ్ళకైతే అనుమతి ఇచ్చారో మరి ఎంతో సర్వాంగ సుందరంగా అయితే ముస్తాబు అయినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఇప్పుడు ఈనాడు ఉన్న అప్డేట్స్ చూసుకున్నాము. మరి సాక్షిలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. వింటర్లో వాటర్ వార్, నది జలాల పంపిణీ ప్రధాన ఎజెండాగా నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయితే జరగబోతున్నాయి. మరి ప్రత్యేక చర్చ కింద కృష్ణా జలాల అంశంపై వాడివేడి చర్చ. 2 సంవత్సరాల తర్వాత బిఆర్ఎస్ మరి మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే ఈ రోజు మరి ఈ యొక్క శీతాకాల సమావేశాలకైతే అసెంబ్లీకి అయితే ఈ రోజు రావడం జరుగుతుంది. మరి చూడాలి మరి ముఖ్యంగా నదీ జలాలకు సంబంధించి దాని గురించి
చర్చించడానికి కోసం అయితే ఈ రోజు ముఖ్యంగా అసెంబ్లీకి రావడం జరుగుతుంది. మరి చాలా వేడిగా సాగే చర్చ కూడా అని చెప్పుకోవచ్చు. మరి జిహెచ్ఎంసీ విస్తరణ, సరిహద్దుల నిర్ధారణ, అలాగే జిఎస్టి సవరణ తదితర మొత్తం 7 ఆర్డినెన్స్లు, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకునే అవకాశం, అలాగే నేటి బిఎస్సి భేటీలో షెడ్యూల్ ఖరారు, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానుండడంతో కూడా ఈ యొక్క రాజకీయాల్లో అయితే వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. మరి బీఆర్ఎస్ హయాంలోని నిర్ణయాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ హస్త్రాలు, మరి ప్రభుత్వ తీరును తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్. మరి చూడాలి మరి ఈ రోజు ఏం జరుగుతుందో, మరి ప్రభుత్వంపై తిప్పి బీఆర్ఎస్ కొడుతుందా లేదా అనేది అయితే మనము అసెంబ్లీ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. మరి ఈ రోజు మరి కేసీఆర్ మరి వచ్చిన తర్వాత మరి కేసీఆర్ వస్తున్నారని కూడా నేతలందరూ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కూడా ప్రతి ఒక్కరు అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క అసెంబ్లీ ఈ రోజు చర్చ అయితే చాలా హాట్ గా అంటే చాలా వేడిగా సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. మరి జలాల పంపిణీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఎదురుదాడికి బీజేపీ కూడా రెడీ అయ్యే తెలుస్తుంది. మరి నేడు ప్రారంభం కానున్న మండలి తొలి రోజు సంతాపాలతో మరి ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుత్తా, అలాగే అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష. మరి చూడాలి, నదీ జలాల పంపిణీ ప్రధాన ఎజెండాగా అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. మరి కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరగనుంది. మరి ఇందుకోసం అధికార కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, అలాగే బీజేపీ, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా కాంగ్రెస్ వాదనలు సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు తాము తీసుకున్న పకడ్బందీ చర్యలను ఆధారంగా సహా ప్రజల ముందుకు పెట్టేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మరి నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ భావజాలమే రక్ష. మరి దేశ రక్షణకు కాంగ్రెస్ భావజాలమే మార్గమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలపడం జరిగింది. మరి ఇక్కడ కుల మత విభేదాలు లేకుండా జీవిస్తున్న ప్రజల మధ్య కొందరు రాజకీయ లబ్ధికి ఘర్షణలు సృష్టిస్తున్నారని కూడా మనకి బట్టి విక్రమార్క తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ లోకానికి అవసరం భారత్ విశ్వగురు కావాలనుకోవడంపై మోహన్ భగవత్, ప్రతి హిందూ సనాతన విలువలను అలవర్చుకోవాలి, సమస్యల పరిష్కారంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి, ప్రతి ఒక్కరూ విశ్వశాంతికి పాటుపడాలి, సాంకేతికతకు బానిసలు కావద్దు. విశ్వ శిబిరం ముగింపు కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రిగా హాజరవుతారని కూడా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ పాలమూరుపై పగ, కాళేశ్వరంపై కక్ష. నాగర్ కర్నూలు సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం అని చెప్పుకోవచ్చు. మరి హామీలు అమలు చేయాలని అడిగితే సీఎం బూతులు తిడుతున్నారని ధ్వజం. బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన పాలమూరులో తట్టెడు మట్టి ఎత్తలేదని విమర్శ. ముఖ్యమంత్రి తన పాత బాస్ చెప్పినట్లు ఆడుతున్నారని కూడా మండిపాటు చేస్తున్న పిక్చర్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. మరి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కక్ష పెంచుకున్నారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం జరిగింది. మరి అందుకే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో అయితే బీఆర్ఎస్ మద్దతుతో ఇటీవల గెలిచిన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. మరి ఆయన పాల్గొన్న తర్వాత ముఖ్యంగా ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే మాట్లాడడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కక్ష పెట్టుకున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ విద్యకు ఏఐ హంగులు. మరి గ్లోబల్ పాఠశాలకు లోకల్ మేళవించడంపై కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి. ఆన్లైన్ లెర్నింగ్, హైబ్రిడ్ క్లాసులకు సరికొత్త ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి త్వరలో అన్ని రాష్ట్రాలతో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. 2030 నాటికి దేశంలో ఆధారిత డిజిటల్ విద్య 2.50 లక్షల కోట్లకు చేరొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. సో నెక్స్ట్
సో నెక్స్ట్ దిశకి వెళ్ళిపోదాం. దిశలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. సో 31st తాగుడు మస్ట్. ఇది కొత్త సంవత్సరం వేడుక కాదు, తాగుబోతుల దినోత్సవం. అందరి నోట దావత్ మాట, కడుపు నిండా తాగాలి, రాత్రంతా తూగాలి. మరి కడుపులో పడ్డాకే హ్యాపీ న్యూ ఇయర్ అనాలి. మరి ఈ December 31st అయితే మరి 2025 సంవత్సరం కంప్లీట్ అయిపోయి మళ్ళీ 2026కి అయితే ఎంటర్ అవుతున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా పార్టీ బిజీలో కూడా ఉంటారు. మరి 31st నైట్, మరి December 31st వచ్చిందంటే చాలు అందరూ పార్టీలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, కేక్ కట్ చేస్తూ ఉంటారు. మరి బార్లు, వైన్స్, పబ్లు, స్పెషల్ ఈవెంట్లలో జనాలు అయితే చాలా కిక్కిరిసిపోతారని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ మద్యం ఏరులై పాడుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఆడ మగ అనే తేడా అయితే ఉండదు. మరి ప్రస్తుత ఏడాదికి వీడుకోలు పలికి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడం కోసం మరి అందరూ కూడా రెడీ అవుతున్నారు. మరి ఈ ఏడాది అంతా చిరాకు, కష్టాలు, ఇబ్బందులతో గడిచిపోయింది. మరి కొత్త సంవత్సరంలో కూడా మంచి జరగాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. మరి ఏడాది బాధనంతా ఈ యొక్క రాత్రిలోనే మర్చిపోయేందుకు చాలా మంది ఫుల్ గా తాగి పార్టీని ఎంజాయ్ చేసి కొత్త సంవత్సరంకి బాగుండాలి ఈ ఇయర్ అన్నా అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ అందులో 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు పైబడిన వారు కూడా చాలా మంది ఉంటారు. మరి ప్రతి ఏటా ఇదే సీన్ రిపీట్ అవుతుంటది. మరి చివరి ఏడాది కూడా చివరి తేదీని తాగుబోతుల దినోత్సవంగా అయితే మార్చేశారని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి నెక్స్ట్, సో ఇంతకుముందు మనం ఇది మాట్లాడుకుందాం, రాష్ట్రపతి జర్నీ గురించి మరి మాట్లాడుకున్నాము. మరి నెక్స్ట్ ఇక్కడ సభ సమరం. నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 2-3వ తేదీలో కొనసాగనున్న సభ. నదీ జలాలపైన ప్రధాన చర్చ. నేడు సభకు హాజరు కానున్న కేసీఆర్. సభకు ముందు పలు బిల్లులు. అలాగే ఈ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, అలాగే ఉభయ సభల నిర్వహణపై స్పీకర్ మండలి చైర్మన్ భేటీ. మరి చాలా మంది కూడా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలకైతే చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే చాలా రోజుల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరి నెక్స్ట్ ఇక్కడ కాశ్మీర్లో 30 మంది ఉగ్రవాదులు యాక్టివ్. అంతా పాక్ లో శిక్షణ పొందిన వారే. ఎత్తైన కొండ ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రముఖలు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక. వింటర్ ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ ఆర్మీ. మరి నిన్న జరిగిన ప్రోగ్రెసివ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిక్యత. 44 కార్యవర్గ సభ్యుల స్థానాల్లో 28 కైవసం. మరి ఫిలిం ఛాంబర్ లో అధ్యక్షుడిగా అయితే సురేష్ బాబు వచ్చినట్టు కూడా తెలిసింది మనకు. నెక్స్ట్, గణేష్ కు కన్నీటి వీడుకోలు. మరి పుల్లెంలలో పాక హనుమంతు అంత్యక్రియలు. కడసారి చూసేందుకు కూడా చాలా మంది జనం వచ్చినట్టు మనకు తెలుస్తుంది. విప్లవ గీతాలతో కవులు, కళాకారుల నివాళులు. అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే, రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు గణేష్ అంతిమ యాత్రలో పాల్గొనడం జరిగింది. మరి నిన్న మరి వీడుకోలు, మరి ఈరోజు కన్నీటి వీడుకోలు అని చెప్పుకోవచ్చు. మరి గణేష్ కు చాలా మంది కవులు గాని, కళాకారులు గాని, ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వడం జరిగింది. కాలు మొక్కుతా బాంచన్. ఒక యూరియా బస్తా ఇప్పించండి సారు. అధికారి కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న రైతులు. మరి యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారు మరి రైతులు. మరి ఉదయం నుంచి యూరియా కోసము చెప్పులు పెట్టుకుంటూ ఉదయం నుంచి వేచి చూస్తున్నా కూడా యూరియా బస్తాల కోసం అయితే తల్లడిల్లిపోతున్నారని చెప్పుకోవచ్చు. యూరియా అందక మరి ఇక్కడ కాలు మొక్కుతా బాంచన్ ఒక్క యూరియా బస్తా ఇవ్వని కూడా వేడుకున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. మరి అధికారి కాళ్ళు పట్టుకుంటూ యూరియా బస్తా ఇవ్వని వేడుకుంటున్న రైతు పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అది ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో ఈ యొక్క సిచ్యువేషన్ అయితే జరిగింది. మరి బీఆర్ఎస్ ఆరోపణలను ఆధారాలతో తిప్పికొట్టాలి. మరి గత 10 ఏళ్ల పాలనలో చెల్లించిన బిల్లులు, పనులు, తప్పులపై సమాచారం సేకరించండి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే పనులపై వివరాలు సిద్ధంగా ఉంచండి. నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్తో కలిసి సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించడం జరిగింది. సినిమాలు వదిలేస్తున్నా, ఇక నా జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ కూడా మనకి విజయ్ తలపతి చెప్పిన మాట అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ
నెక్స్ట్ ఇక్కడ 8 మందికి డ్రగ్ పాజిటివ్, 6 యువకులు 2 యువతులు అరెస్ట్. మరి నగరంలోని ఓ పబ్బుపై ఈగల్ సైబరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్. మరి డ్రగ్స్ పాజిటివ్ 8 మందికి వచ్చింది, 6 అబ్బాయిలు అలాగే 2 అమ్మాయిలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మేడిగడ్డపై ఏం చేద్దాం, రిపేర్ కు ముందు రాని L&T నోటీసులు ఇచ్చిన స్పందించిన నిర్మాణ సంస్థ, క్రిమినల్ కేసు నమోదుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం, మరోసారి బ్యారేజ్ల పరిస్థితి ప్రశ్నార్థకం. మరి బ్యారేజ్లకు సంబంధించి మరి దానిపైన కూడా రిపేర్ కు ముందు రాని L&T మరి నోటీస్ ఇచ్చినా కూడా స్పందించని సంస్థను కూడా ఇక్కడ తెలపడం జరుగుతుంది. సో నెక్స్ట్ ABN లో చూద్దాం. ABN లో ఉన్న అప్డేట్స్ గురించి కూడా మనము మాట్లాడుకుందాము. సో శ్రీశైలానికి మార్చడంతోనే మరి పాలమూరు రంగారెడ్డి పూర్తవ్వలేదు. మరి బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలి, జురాల నుంచి చేపట్టి ఉంటే పూర్తయ్యేది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. మరి బీఆర్ఎస్ ద్రోహంతో పాటు కాంగ్రెస్ చొరవను సమగ్ర PPTతో వివరించాలని అధికారులకు ఆదేశం. మరి నేడు అసెంబ్లీకి కేసీఆర్ సెషన్ అంతా హాజరవుతారా, మరి ఒక్కరోజు మాత్రమేనా, గులాబీ బాస్ రాకపై సర్వత్రా చర్చ నడుస్తుందని కూడా తెలుస్తుంది. మరి అసెంబ్లీ భవనానికి మరమ్మతులు చేస్తున్న దృశ్యం ఇదైతే మనకు కనిపిస్తుంది. నీళ్లతో నిప్పులు. నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, ముఖ్యంగా తాగునీటి ప్రాజెక్టుల పైన చర్చ జరిగే అవకాశాలు. మెయిన్ గా దీనిపైనే ఈ రోజు శీతాకాల సమావేశాలు సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అసెంబ్లీ సంబంధించి. మరి పాలమూరు రంగారెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ గరం మరి కేసీఆర్ సభకు వస్తే సాగునీటిపై చర్చకు సిద్ధమన్న సీఎం, తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామన్న కేటీఆర్, హరీష్. మరి సభను హుందాగా నడుపుతాం మంత్రి శ్రీధర్ బాబు, సర్కార్ వైఫల్యాన్ని ఎండగడతాం బీజేపీ ఎల్పీ నేత ఏలేటి. నేటి సభలో మొదట డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. మరి ఆ తర్వాత పలు బిల్లులు కూడా ఆ సభ ముందు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఈ యొక్క నీటికి సంబంధించి తాగునీటి ప్రాజెక్టుల సంబంధించి చర్చ అయితే జరుగుతుంది. మరి ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు కూడా సంతాపాలు తెలియజేస్తారు. సో ముందుగా స్పీకర్ ని డిప్యూటీ స్పీకర్ ని ఎన్నిక చేస్తారు, ఆ తర్వాత బిల్లు ప్రవేశపెడతారు, ఆ తర్వాత మరి మాజీ సభ్యులకి మాత్రము సంతాపం తెలియజేస్తారు. ఆ తర్వాత ఈ యొక్క నీటి ప్రాజెక్టుల గురించి కూడా ఆ సభలో చర్చ జరుగుతుంది. మరి ఆపై జనవరి 2కు వాయిదా అనంతరం బీఎస్సీ భేటీ. మరి ఏప్రిల్ నుంచి జిరామ్జీ మరి పాత ఉపాధి చట్టం కట్ ఆఫ్ తేదీపై త్వరలోనే కేంద్రం నోటిఫికేషన్. చట్టం అమలుకు రాష్ట్రాలు బిల్లు ఆమోదించుకోవాలి, 40% వాటా భరించాల్సి రావడమే కారణం. మరి విబి జీరామ్జీపై ప్రతిపక్షాల పోరు ఫలిస్తుందా, కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేక ముందుకేనా? మరి కొత్త పథకంలో ఇప్పటి జోరుతో పనులు సాగేనా, రాష్ట్రాలను లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్నలు ఎన్నో అన్న కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. దేశంలో పేదలకు ఉపాధి హామీకి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్ గ్రామీణ్ 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి అయితే రానుంది. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి ఇటీవల పార్లమెంట్ లో ఆమోదం పొందిన ఈ చట్టంలో రాష్ట్రాలు 6 నెలల్లోపు దీన్ని అమల్లోకి అనుగుణంగా విధి విధానాలు రూపొందించుకోవాలని కూడా పేర్కొన్నారు. కానీ పాత ఉపాధి హామీ పథకం కింద పనులను ఎప్పటి వరకు కొనసాగించవచ్చు, కొత్త నిబంధనల మేరకు మరి ఎన్నో ప్రశ్నలు కూడా తలెత్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పేదలకు ఉపాధి హామీకి సంబంధించి ఈ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి పథకం స్థానంలో తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్ 2026 మరి ఈ యొక్క ఏప్రిల్ నుంచి అయితే అమల్లోకి రానున్నట్టు కూడా తెలుస్తుంది. 2026కి సంబంధించింది. 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం, ఉద్యమాలకు కారణాలు, ఆర్థిక అంశాలు, డిమాండ్లు, తెర వెనుక సూత్రధారులు, తుది ఫలితాలపై సమగ్ర విశ్లేషణ, రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆదేశాలు, భవిష్యత్తులో ఆందోళనను నిరోధించడానికి కార్యాచరణ. మరి హైదరాబాద్ లో C-130J విమానాల తయారీ, మరి సరుకు రవాణా విమానాల కొనుగోలుకైతే
ఐఏఎఫ్ సిద్ధం. మరి కాంట్రాక్ట్ కోసం లాక్హీడ్ మార్టిన్ యత్నాలు. నగరంలో ఇప్పటికే వీటి తోక భాగాల ఉత్పత్తి. మరి ఐఏఎఫ్ వద్ద ప్రస్తుతం 12C-130J సూపర్ హెడ్యులస్ విమానాలు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి హైదరాబాద్ లో అయితే కొత్తగా C-130J విమానాలకు సంబంధించి తయారీ అయితే మొదలైనట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చూస్తే సో ఇది చూద్దాము. మరి గత 10 ఏళ్లుగా ఏజెన్సీల లెక్కలో గోల్మాల్. లేని ఉద్యోగులకు GST చెల్లిస్తున్న సర్కార్. రెగ్యులర్ ఉద్యోగులు కూడా 2C కొలువులో 2 జీతాలు తీసుకుంటున్న వారు 600 మంది పైన. జీతాలతో పాటు GSTలోను ఏజెన్సీల దోపిడీ. EPF, ESI అలాగే GST నిధులు తీసుకుంటూ ఉద్యోగులకు సకాలంలో చెల్లించని వైనం. మరి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడ్డుపుల్ల. మరి అవుట్ సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణం. మరిది స్కామ్ సోర్సింగ్. మరి బడాబాబులకు ఆదాయ వరుసగా అవుట్ సోర్సింగ్. రాష్ట్రంలో 900 ఏజెన్సీలు మరి నేతలు అలాగే IASల బినామీలవే కొన్ని. మరి 25,000 మంది బోనస్ ఉద్యోగులు ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో పబ్ లో డ్రగ్స్ గబ్బు. మరి హైదరాబాద్ లోని ఓ పబ్ లో తనిఖీలు 8 మందికి పాజిటివ్ కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అందులో 6 అబ్బాయిలు అలాగే 2 అమ్మాయిలు. మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి మరో ఘటనలో డ్రగ్స్ విక్రయిస్తున్న 3 కూడా అరెస్ట్. మరి బెంగళూరులో డ్రగ్స్ గోడౌన్లు. మరి 55.88 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. మరి ఎక్కడ కాదు ఇది, రాయదుర్గం, అమీర్పేట. మరి న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో చూసుకుంటే మాత్రము ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒక్క నిమిషం. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యం మాదక ద్రవ్యాల వినియోగం విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. మరి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మరి అప్పుడు చాలా పటిష్ట బందోబస్తు, పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మరి ఎందుకంటే డ్రగ్స్ విక్రయాలకు సంబంధించి కూడా మరి నిన్ననే మరి హైదరాబాద్ లో పబ్ లో అయితే 8 మందికి పాజిటివ్ వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి సో దీనిపైన ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి చూసాం కదా ఈ రోజు మరి 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక అంశాల గురించి అయితే మాట్లాడుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరు ప్రాణం.